అయిన మా దేవా స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నీ ముందర ఉన్నాం, నీ పిల్లలము. ఈ జీవాహారము ద్వారా మేమందరం కూడా మరి తృప్తిపరచబడాలని ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఈరోజు మాతో మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది స్పష్టంగా మాట్లాడండి ప్రభా. మేము అజ్ఞానులము, అవివేకులము, అంత త్వరగా అంత సులువుగా అర్థం చేసుకోలేనటువంటి వారము ప్రభా. కాబట్టి చాలా వివరంగా స్పష్టంగా ప్రభువా మాతో మాట్లాడండి తండ్రి. ప్రభువా ఆ వాక్యములు మమ్మల్ని ఎంతో ఓదార్చాలి, బలపరచాలి. స్తోత్రములు తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాట ఏది కూడా ప్రభువా వ్యర్థంగా ప్రభువా వెళ్ళిపోకుండా, ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోకుండా ప్రభువా ఆ వాక్యము మా హృదయంలో పడి నూరంతలుగా వెయ్యిదంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. ఆ వాక్యం యొక్క ఆశీర్వాదాలు, ఆ వాక్యం యొక్క ప్రభువా తండ్రి నాయన దీవెనలు మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రభువా తండ్రి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మమ్మల్ని అందరినీ మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం. బోధించడానికి నిలబడి నన్ను బలపరచండి, వినడానికి కూర్చున్న బిడ్డలను కూడా బలపరచండి. ఎంతో నాయన పరిశుద్ధులు ఇక్కడికి ఉన్నారు, వారితో నాయన మరి అనేకమైనటువంటి విషయాలు తెలియచేయడానికి ఈ దీనురాలని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా. అప్పగించుకుంటున్నాను ప్రభువా. నా ఇచ్చలను, నా కోరికలను, నా ఆలోచనలన్నీ కూడా నాశనం చేసి ప్రభువా మీ ఉద్దేశాలు, మీ తలంపులు నాలో నుండి నీ బిడ్డలతో మాట్లాడి అందరము ఆ వాక్యం ద్వారా క్రమపరచబడటానికి, సరిచేయబడటానికి, సిద్ధపరచబడటానికి సహాయం చేయమని యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యం సాధారణంగా మనము పెండ్లిలో చదువుతారు కదా. ఈరోజు ఏంటి అక్క లేక అమ్మ మరి వివాహం యొక్క సందేశం తీసుకొచ్చింది ఏంటి అని అనుకోవద్దు. ఇందులో ఒక్క మొక్క నేను చదువుతాను, ఆ ఒక్క మొక్కనే ఈరోజు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆమేన్. సాధారణంగా అందరం కూడా మరి సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, అవునా కాదా? ఎవరైనా నేను ఏడవాలి, ఏడుస్తూ ఉండాలి, ఈరోజు ఏడవాలి, రేపు ఏడవాలి, ఈ నెల అంతా ఏడవాలి, క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టని క్రొత్త సంవత్సరం అంతా ప్రభువా నాకు ఏడుపే ఇవ్వండి అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు, ఎవ్వరూ అడగరు. ఎంత పాపాత్ములైనా, ఎంత పరిశుద్ధులైనా, ఎంత ఎలాంటి వారైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆ సంతోషం మనము పొందుకోవాలి అని అంటే, లేక మరి మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మనము మరి ఆశీర్వదింపబడాలి అని అంటే, అది దేవునికి మహిమకరంగా మనం ఉండాలి అని అంటే, సంతోషం పొందుకోవాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా అది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. సంతోషం కావాలి, ఓకే. మన పనిలో మనం హెచ్చింపబడాలి, ఓకే. మనం ఆశీర్వదింపబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఓకే. ఇవన్నీ కూడా గుడ్ థాట్సే, మంచి ఆలోచనలే. కానీ ఇవి ఎలా సాధ్యమవుతాయి? ఎలా వస్తుందా సంతోషం? ఎలా వస్తుందా ఆశీర్వాదం? ఎలా వస్తుంది ఆ ఘనత? ఎలా వస్తుంది మరి ఆ యొక్క కృప అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చదువుకున్నాం. తల్లి అయినటువంటి మరియమ్మ గారు అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో, అంటే పనివాళ్ళు లేక దాసులు, ఆ పనివాళ్ళు లేక దాసులు, ఆ పరిచారకులైనటువంటి వారిని చూసి ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన ఏదైతే మీతో చెప్తాడో అది చెయ్యండి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడో సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మాట, అంతే కదండి. ఇవాళ రేపు జరిగింది కాదు. సుమారుగా ఇప్పటికీ 2024 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది మీరు చెయ్యండి అని ఆమె చెప్పింది. అయితే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం మాట్లాడతాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆయన
ఏ విధంగా ఏ రూపకంగా మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు, మనం వినాలి, విని ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఇది మన సబ్జెక్ట్. ఆయన మాట్లాడతాడు, మనము వినాలి, విన్న తర్వాత ఆయన చెప్పినట్లు చెయ్యాలి. 3 ప్రాసెస్. ఆయన చెప్తాడు, మనం వినాలి, విన్న తర్వాత వినింది వినినట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. దెన్ అప్పుడు మనకి సంతోషం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ముందు ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు? ఏం మాట్లాడతాడు? ఓకే, ఆయన ఏదో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు ముందు మనకు తెలియాలి. ఎలా మాట్లాడతాడు ఆయన? ఎలా మాట్లాడితే మనం వినాలి? వినటానికి మనం చెవులు 2 పెద్దవి చేసుకుని ఉన్నాం. ప్రభువా, నువ్వేం చెప్తావో విని దాని ప్రకారంగా చేయడానికి, ఆ తర్వాత సంతోషము, సమాధానము, క్షేమము, సంపద ఇదంతా పొందుకోవడానికి నేను రెడీ. అయితే నువ్వు ఎలా మాట్లాడతావు? నేను ఎలా వినాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా విని. దేవుడు కొన్ని విధాలుగా మనతో మాట్లాడతాడు. ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడో అనేది నువ్వు మరి గ్రహించుకోగలిగే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, గ్రహింపు ఉండాలి. అందుకే ఈ మధ్యకాలంలో నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను, ప్రతిరోజు మన ప్రార్థనలో ప్రభువా నాకు గ్రహింపు శక్తిని ఇవ్వండి అని అడగాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు గ్రహింపు లేకపోతే ఎలా? గుడ్డెద్దు చేల్లో పడినట్లుగా, లేకపోతే దున్నపోత మీద వర్షం కురిసినట్లుగా ఉంటే నీకు ఎలా తెలుస్తుంది? ఆయన మాట్లాడేస్తున్నాడు, పరిపరి విధాలుగా మాట్లాడేస్తున్నాడు, కానీ నీకు ఆ గ్రాబ్ చేసుకునేటువంటి శక్తి లేదు. అది గ్రహించుకొని గమనించుకునేటువంటి ఆ యొక్క శక్తి నీకు లేదు, గ్రహింపు శక్తి లేదు. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా నిరుపయోగమైపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదునకు మీరు గ్రహింపును ఇచ్చారు, యేసేపునకు గ్రహింపును ఇచ్చారు. ఇలా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. వాక్యం చదువుతూ ఉంటే, లేఖనాలు చదువుతూ ఉంటే అవును కదా వీళ్ళు ఇలా గ్రహించుకున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి నాకు కూడా గ్రహింపునివ్వండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి నా యొక్క వాక్యం యొక్క ఆ ధ్యాన ప్రకారంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈరోజు మరి ఆ యొక్క యేసేపు యొక్క అన్నలు వచ్చారు ధాన్యం కొరకు కదా, ధాన్యం కొరకు వస్తారు. ఆ సందర్భం నేను చదువుకుంటున్నాను ఈరోజు. మరి వచ్చినప్పుడు వారు వచ్చిన తర్వాత యోసేపు గుర్తుపట్టేస్తాడు, వీళ్ళు పట్టరు. అయితే యోసేపు కొంత ఇబ్బంది పెడతాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వారు 3 రోజులు చెరసాలలో కూడా పెడతాడు వాళ్ళని. ఆ చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, అయ్యో మన తమ్ముడైనటువంటి యోసేపుకు మనం ఎంత అపరాధం చేశామో, ఎంత బాధ పెట్టామో, ఇదిగో ఆ అపరాధమే ఈరోజు మనల్ని వెంటాడుతుంది. నన్ను మరి కాపాడండి, నన్ను అమ్మొద్దు, నన్ను బాధ పెట్టొద్దు అని అడుగుతున్నా సరే వేదనలకు గురి చేశాం కదా, ఆ వేదనే ఈరోజు మనల్ని వెంటాడుతుంది అని వాళ్ళే మాట్లాడుకోవడం అనేది వాళ్ళకి ఏమొచ్చింది? గ్రహింపు వచ్చింది. అంటే వాళ్ళకి మనం కీడు చేయడం వలన, మన తమ్ముడైనటువంటి యోసేపుకి మనం కీడు చేయడం వలన మనకి ఈ స్థితి వచ్చింది. మన తమ్ముడిని ఏడిపించడం వలన మనకి ఈరోజు ఏడుపు, మన తమ్ముడిని మనం వేదన గురి చేయడం వలన ఈరోజు మనకి ఈ వేదన అని వాళ్ళు ఆ జైల్లో ఉంటే ఏమొచ్చింది? గ్రహింపు వచ్చి అదే పశ్చాత్తాపం అంటే. దేవునికి స్తోత్రం, అదే పశ్చాత్తాపం అంటే. అలా చేసామో అందుకే మనకి ఈ స్థితి వచ్చింది, మనకి తగినదే ఇది అని వాళ్ళకి గ్రహించుకున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం గ్రహించుకోవాలి. లేకపోతే ఆయన మాట్లాడేస్తున్నాడు, నీకేం అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. నువ్వేమో వీళ్ళు అంటే పట్టుకు తిరుగుతున్నావు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని మాటలు చెప్తాను, ఎలా మాట్లాడతాడు. ఆ విధంలో మాట్లాడినప్పుడు నువ్వు మరి గ్రహించుకోవడానికి ఈరోజు నుంచి అభ్యాసం చేయి. ఏం చేయాలి? అభ్యాసం చేయి. అంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడా అని నువ్వు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాక్టికల్స్ అంటారు దాన్ని. ఏం చేయాలి? ఈరోజు మనం థియరీ నేర్చుకుంటాము, దాన్ని రేపటి నుంచి మనం ఏం చేయాలి? రేపటి నుంచి కాదు, ఈ రాత్రి నుంచే, ఈ ప్రార్థన అయిన తర్వాత నుంచే మనం ప్రాక్టికల్స్లోకి వెళ్ళిపోవాలి.
దేవునికి స్తోత్రం. సో దేవుడు ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా మాట్లాడతాడంటే మొట్టమొదటిగా ఆయన అధికారికంగా మాట్లాడతాడు. అధికారికంగా అంటే అధికారముతో. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో అది డౌట్ఫుల్గా మాట్లాడు, నిన్ను అనుమానానికి గురి చేయడు, నిన్ను సందిగ్ధంలో పడేయడు. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో అది చాలా అధికారికంగా. మేరీ అంటుంది, ఇక్కడ మరియమ్మ అంటుంది, మరియమ్మ గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఆయన మీతో చెప్పినది చేయుడి, చేయుడి, డూ ఇట్. ఇంగ్లీష్లో చెప్పాలంటే డూ ఇట్, చేయండి. అధికారకం. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటారు శిష్యులను ఉద్దేశించి, అలాగే ఇప్పటి మనల్ని ఉద్దేశించి యేసు ప్రభువారు అంటారు, నన్ను మీరు వెంబడించండి. ఏమంటున్నారు ఆయన? నన్ను వెంబడించండి. ఇంకొక కోణంలో మనం దాన్ని చూస్తే ఫాలో మీ, అది నన్ను వెంబడించండి అంటే చాలా అధికారికంగా, దయచేసి మీరు నన్ను వెంబడించండి, మీకు ఇష్టమైతే నన్ను వెంబడించండి. ఇదేంటిది? రిక్వెస్ట్, అడుక్కోవడం. దయచేసి ప్లీజ్, నాకు ఏ ఆధారం లేదు, నాకు శిష్యులు కావాలి, నేను పరిచర్ని స్థాపించాలి, ఈ పరిచర్య మరి ముందుకు వెళ్ళాలంటే నాకు కొంతమంది శిష్యులు కావాలి, రండి మీరు వచ్చి నన్ను వెంబడించండి, దయచేసి దయచేసి దయచేసి. పోనీ మీకు ఇష్టమైతే, మీ వల్ల అయితే, మీకు వీలైతే, మీ కుటుంబం ఒప్పుకుంటే, ఇలాంటివి ఏమైనా చెప్పాడు ఆయన? జస్ట్ ఫాలో మీ, నన్ను వెంబడించండి. హల్లెలూయా, హల్లెలూయా. అధికారికంగా ఆయన మాటలు ఎలా ఉంటాయి? చాలా అధికారికంగా మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డౌట్ఫుల్గా ఆయన మాట్లాడు. దేవుని మాటలు నువ్వు వినాలి, ఆయన చాలా స్పష్టంగా క్లారిటీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వాక్యం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్తాడో ఆ చెప్పింది చెప్పినట్లుగా మనము చేయాలి. ఆయనైతే అధికారికంగా కొన్ని విషయాలు మనకి తెలియజేస్తాడు, మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనము చేయాలి. ఇక్కడ అంటాడు కదా, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? వై ఆర్ కాలింగ్ మీ ఆల్వేస్ లార్డ్ లార్డ్ లార్డ్? ఎందుకు నన్ను అస్తమాల ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నావు? నేను చెప్పింది ఎప్పుడైనా చేసావా నువ్వు? చాలా అధికారికంగా ఫాలో మీ, నన్ను వెంబడించు అని నేను చెప్పాను. వెంబడించేటప్పుడు నీ సూట్ కేసుని ఎత్తి మీద పెట్టుకోమన్నానా? 100 కేజీలు మరి బంగారం ఉంది కదా, అంతా కూడా సూట్ కేసులో సర్దేసుకొని, నీ విలువైన పట్టు చీరలన్నీ కూడా సూట్ కేసులో సర్దేసుకొని ఎత్తి మీద పెట్టుకున్నాను. వెంబడించే అన్నానా? ఏమన్నాను? జస్ట్ ఫాలో మీ. నీవు నన్ను వెంబడించేటప్పుడు నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఇదిగో అస్తమాల పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎందుకు నన్ను ఇలా ప్రభువా ప్రభువా అని విసిగిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు ఎటువంటి అనుమానముతో మాట్లాడు, చాలా స్పష్టంగా అధికారికంగా మాట్లాడతాడు. నువ్వు ఒకవేళ దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు నీకు ఏదైనా డౌట్ ఉంది, నీకు ఏదైనా అనుమానం ఉంది, నువ్వు దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసి కన్ఫర్మ్ చేసుకో. ఎందుకంటే దేవుడు ఎప్పుడు డౌట్ఫుల్గా మాట్లాడు. కన్ఫర్మ్ చేసుకుని నువ్వు ఎదరికెళ్ళు, అనుమానంతో ఎదరికెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకల్లో ఒక సామెత ఉంటుందండి, అనుమానము, చెప్పండి గట్టిగా, వర్సెస్ అడిగితే రావు కానీ ఎందుకు రావు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. అనుమానం ఏంటండి? అనుమానం అనేది పెను భూతం లాంటిది. కాబట్టి అనుమానంతో ఏది కూడా నువ్వు ఎదరికెళ్ళొద్దు. దేవుని దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని, కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని, మరి అధికారికంగా ఆయన మాటలు నువ్వు అర్థం చేసుకొని దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మేబీ ఈ కోణాన్ని నువ్వు అంతగా అర్థం చేసుకోలేకపోవచ్చేమో. చాలా మరి దేవుని సన్నిధిలో ఓపికగా కనిపెట్టడం చాలా ట్రైనింగ్ కావాలి. ఈ సందర్భాన్ని లేక ఈ కోణాన్ని మరి దేవుని దగ్గర నుంచి నువ్వు అర్థం చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఆయన మొట్టమొదటిగా మరి అధికారికంగా మాట్లాడతాడు. జస్ట్ ఫాలో మీ అంటే ఫాలో చేయాలి. ఎక్కడికి ప్రభువా, ఎందుకు ప్రభువా? అబ్రహాం ఏమన్నాడు? జస్ట్ ఫాలో మీ, కమ్ అవుట్ ఆఫ్ యువర్ నేషన్, వచ్చేయి నీ దేశంలోంచి బయటకు వచ్చేయి, కమ్ అవుట్. ఇంగ్లీష్లో చదివితే కమ్ అవుట్ అని ఉంటుంది. వచ్చేయి, బయటకు వచ్చేయి అంటే ఎక్కడికి ప్రభువా, ఎందుకు ప్రభువా అని అడగలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ ఫాలో చేశాడంతే, ఆయన వెంబడించాడంతే. హల్లెలూయా. అధికారికంగా ఆయన ఏదన్నా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే చేసేసాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది నేను చెప్తా ఉన్నాను, రెండవదిగా ఆయన మనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు, చాలా పర్సనల్గా. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఆయన మనతో ఎలా మాట్లాడతాడు? వ్యక్తిగతంగా మాట్లాడతాడు. చూడండి, మరియమ్మ గారు అంటారు, అక్కడ 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఏమంటున్నారు? ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన మీతో, ఆ పక్కది ఆ పైది కిందది వదిలేద్దాం. ఆయన మీతో, ఆయన మీతో అనండి ఒకసారి. ఆయన నాతో, ఆయన నాతో అనండి. ఆయన నాతో, ఆయన నాతో. చూసారా, ఇక్కడ పర్సనల్. నీతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతాడు, పర్సనల్గా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నా గురించి ఏమన్నా దేవుడు మాట్లాడారా అని ఇతరుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కూడా మరి వెళ్ళి, అమ్మ నీ గురించి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పినప్పుడు వీళ్ళు, అవునా దేవుడు నాతో మరి నా గురించి మీతో మాట్లాడా అని వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. నిజమే, కొన్నిసార్లు మన గురించి వేరే వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడొచ్చు. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, లేక వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మరి నీ గురించి దేవుడు నాతో మాట్లాడతాడు, నా గురించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు నేను వచ్చి అమ్మా నీ గురించి దేవుడు ఇలా మాట్లాడాడు అని అన్నప్పుడు వెంటనే నువ్వు దాన్ని బేస్ చేసుకొని ఒక తీర్మానానికి, ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. అర్థమవుతుందా? వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా గురించి వాళ్ళతో మాట్లాడావు కదా, నా గురించి నాతో మాట్లాడు. దేవుని దగ్గరికి మరి వెళ్ళేటువంటి ఆ సదుపాయం, యాక్సెస్ నాకొక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ఆ యాక్సెస్, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి పొందుకునేటువంటి ఆ యొక్క సదుపాయము దేవుడు అందరికీ కల్పించాడు. నా గురించి వాళ్ళతో మాట్లాడావంట కదా ప్రభువా, ఇదిగో నా గురించి నాతో మాట్లాడు. ఆస్క్ గాడ్, అడుగు దేవుణ్ణి. వాళ్ళతో మాట్లాడడం ఏంటి? నా గురించి నాతో మాట్లాడు. నీతో ఎందుకు మాట్లాడట్లా? వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాడు నీ గురించి? ఏమో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారేమో. కొన్నిసార్లు కొన్ని మరేంటంటే ఇప్పుడు కొంత స్వలాభము గురించి కూడా, కొంచెం స్వార్థంతో కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలు మనం నమ్మొద్దు. ఇప్పుడు నా గురించి ఎవరైనా చెప్పినప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా గురించి వాళ్ళతో మాట్లాడావంట కదా ప్రభువా, ఇదిగో నాతో కూడా మాట్లాడు. దేవుడు ప్రతి ఒక్కొక్కరితో పర్సనల్ రిలేషన్ ఉండాలని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా ఆయన నీతోనే మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి నన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు నీతోనూ మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే నువ్వు దేవునితో ఉండేటువంటి ఆ రిలేషన్ ఎలా ఉందంటే, ఆయన వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి నువ్వు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నావు. ఆయన మీతో, మేరీ గారు ఏమన్నారు, మరియమ్మ గారు అక్కడ, ఆయన మీతో. ఒకవేళ ఇలా అని ఉండొచ్చు కదా, నేను వెళ్తాను, నేను వెళ్ళి
ముందు అడుగుతాను, ఆయన మనసేంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా ముందు నేను అడిగి తెలుసుకొని అప్పుడు నేను వచ్చి మీకు చెప్తాను, నేను మీడియేటర్గా ఉంటాను మీ ఇద్దరికి మధ్య అని అన్నదామే. హల్లెలూయా. నా కుమారుడు యొక్క మనసు ఏంటో నేను తెలుసుకొని ఆయన ఎలా చేయబోతున్నాడో, ఎలాగ ఇక్కడ మరి ద్రాక్షారసం పుట్టించబోతున్నాడో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో ముందు నేను తెలుసుకొని ఆ తర్వాత మీకు చెప్తాను. అనలా నేనేం మీడియేటర్ కాదు మీకు, నేనేం మధ్యవర్తిని కాదు మీకు. మీరే వెళ్ళండి, ఆయన మీతో చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలమైనప్పుడు, దేవుని యొక్క సేవకులమైపోయినప్పుడు, దేవుని యొక్క దాసులమైపోయినప్పుడు ఆయనే మనతో మాట్లాడతాడు స్వయంగా. హల్లెలూయా. నీ గురించి నీతోనే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి ఏమైపోయారు? పాపము నుండి విడిపించబడ్డాము. మనము తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి వచ్చాము. కాబట్టి మనం ఇప్పుడు పాపము నుంచి విడిపించబడి ఎవరికి దాసులమైపోయామో? దేవునికి దాసులమైపోయాం. మనం ఆయన పిల్లలమైపోయాం. దాసులము పిల్లలము అన్నీ మనం ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన దాసులమైనందుచేత, ఆయన యొక్క సేవకులమైనందుచేత, ఆయన పిల్లలమైనందుచేత ఆయనే మనతో స్వయంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిచారకులు, దాసులు, పనివాళ్ళు, మరి వాళ్ళతో ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి అతిథులు ఎవ్వరికీ తెలీదు. అక్కడ ద్రాక్షారసం ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుసండి? ఆఖరికి ఆ విందు ప్రధానికి కూడా తెలియదంట ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో. ఎవరికి మాత్రమే తెలుసు? సేవకులకు, అక్కడ ఉన్న పరిచారకులకు, అక్కడ ఉన్న దాసులకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇదిగో నీవు ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా, ఆయన దాసులుగా, ఆయన సేవకుడిగా, ఆయన వెంబడించేటువంటి వాడిగా నువ్వు మారిపోతే, ఇదిగో దేవుడు వ్యక్తిగతంగా పర్సనల్గా దేవుడు నిన్ను సంధించి తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని, తన యొక్క ప్రణాళికను దేవుడు నీకే తెలియజేసి నీతో మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. ఎవరు మీకు మీడియేటర్స్ అక్కర్లేదు. మరియమ్మ గారే నేను మీకు మీడియేటర్గా ఉండను అని పక్కకు తప్పుకున్నారు ఆవిడ. ఏమండి, మీకు ఎవరు మీడియేటర్స్ అక్కర్లేదు. నువ్వు వెళ్ళి అబ్బా, తండ్రి, నాన్న, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇర్మియా 3:33లో ఒకసారి చదవము. ఒకసారి 3:33, 33:3. సారీ. నాకు మొరపెట్టుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. సరే, ఇక్కడ నాకు మొర్రపెట్టుము, నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మనకు ఉండేటువంటి ఆ వ్యక్తిగతమైన రిలేషన్ అర్థమైందా మీకు? మీరు నాకు మొరపెట్టండి, నేను అనితమ్మ గారికి ఉత్తరం ఇస్తాను మీ గురించి. మీరు నాకు మొరపెట్టండి, నేను ఎవరి ద్వారానో మీకు బయలుపరుస్తాను నా చిత్తాను అన్నాడు. నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్ దట్ గాడ్? మన దేవుడు అలాంటి దేవుడు. నీతోనే మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అధికారికంగా మాట్లాడతాడు ఆయన. రెండవది వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలా మాట్లాడతాడంటే చాలా వివరంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు చెప్పండి? చాలా వివరంగా మాట్లాడతాడు. నేను కన్ఫ్యూజన్లోనికి నెట్టడు. చాలా వివరంగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా క్లియర్గా చెప్పాలంటే చాలా క్లియర్గా మాట్లాడతాడు, వివరణాత్మకంగా. ప్రతి చిన్న విషయాన్ని నీకు తెలియజేస్తాడు. నువ్వు ఆయన బిడ్డవైతే ప్రతి చిన్నది. ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు
మోషేకి ప్రత్యక్షమై తన యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నువ్వు కట్టేసాయి, నీకు ఇష్టం వచ్చినట్లు నీకు నచ్చినట్లు కట్టేయమన్నాడా? దేవుడు ఏమన్నా చెప్పాడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతీది కూడా మోషేని గైడ్ చేశాడు. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క పొడుగు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క వస్తు సామాగ్రి, గంగాళం కానీ, బలిపీఠం కానీ, ఇత్తడి స్తంభం కానీ, ఆ కేరూపులు కానీ, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, పెద్ద విషయంతో పాటుగా ఆఖరికి చిన్న చిన్న మేకుల విషయం కూడా మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే చాలా వివరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అట్టుపండు ఇలా ఒలిసి పెట్టినట్లుగా ఆయన మాట్లాడతాడు. నిన్నేదో మభ్య పెట్టేసి అలాగ నిన్ను కన్ఫ్యూజన్లో ఉంచినట్లుగా ఆయన మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా వివరంగా చిన్ని విషయాలు కూడా ఆయన నీకు తెలియజేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం, ఇది చాలా చిన్న విషయమే కదా, దేవుడిని అడగాల, వద్దులే మనం చేసేద్దాంలే అనుకుంటారు. కాదు, ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడిని అడుగు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు నిన్ను గైడ్ చేసి ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. ఏది కూడా నీ సొంతంగా చేయడానికి సొంత పెత్తనాలు చేయొద్దు. ప్రతీది కూడా దేవుని అది పెద్దదైనా చిన్నదైనా. మోషేని ఆ ప్రత్యక్ష గుడారము కట్టినప్పుడు మరి పెద్ద విషయాల్లో గైడ్ చేసినటువంటి ఆ దేవుడు చిన్ని విషయాల్లో కూడా గైడ్ చేసి ఆ ప్రత్యక్షపు గుడారం కట్టే విషయంలో సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం చూడొచ్చు బైబిల్లో, మరి సొలొమోను గారు ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు కదండి. దేవుడిచ్చినటువంటి జ్ఞానం అది మనందరికీ తెలుసు. అయితే సొలొమోను మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు మరి జ్ఞానం కలిగిన వాడిని కదా, నాకు చాలా విజిటం ఉంది కదా, నేనే కట్టేసుకుంటానులే అని అనుకోలేదు. దేవుడు సొలొమోనుని మరి ఆ యొక్క మందిరము కట్టే విషయంలో దేవుడు గైడ్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడ కట్టే విషయంలో నోవా గారిని దేవుడు గైడ్ చేశాడు కదండి. ఎక్కడ ఎన్ని స్టెయిర్స్ ఉండాలి, ఎలాంటి చెక్కలు వాడాలి, ఎలాంటి కీలు వాడాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ తలుపు ఉండాలి, అన్నీ కూడా మరి దేవుడు నోవాహుకు బయలుపరిచి మరి చాలా వివరంగా నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధనలో మనం చూస్తే మరి పౌలు పరిచర్యలో, అలాగే ఫిలిప్పు పరిచర్యలో ఇలాగ అనేక మంది మరి భక్తులు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సేవా పరిచర్య కొరకు దేవుడు చాలా వివరంగా మాట్లాడి వాళ్ళని ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే చాలా వివరణాత్మకంగా, చాలా విఫులంగా, చాలా వివరంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మనం అర్థం చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం దావీదు గారిని చూస్తాం. దావీదు గారు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. దావీదు గారు మరి సౌలు గారు చనిపోయిన తర్వాత, అప్పటికే దావీదు గారిని దేవుడు రాజుగా బాలుడుగా ఉన్నప్పుడే అభిషేకించేశాడు. కానీ మరి సౌలు గారు చనిపోయిన తర్వాతే పరిపూర్ణంగా అతడు రాజుగా ఆ యొక్క బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే సౌలు గారు చనిపోయిన తర్వాత మరి అమ్మయ్య, ఈ ముసలోడు ఇంకా చనిపోయాళ్లే, ఇంకా నేనే రాజుని అని సొంతంగా ఆయన నిర్ణయం తీసుకోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాంటి సమయంలో దేవుణ్ణి అడిగాడు. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవమ్మా. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా. చూసారా, దావీదు అడుగుతున్నాడు, ఇదంతా కూడా జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా ఏమన్నాడు దేవుడు? పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. సరే వెళ్ళు పో అన్నాడు. కానీ దావీదు అక్కడితో ఆగిపోయాడా? సరే పొమ్మన్నాడు కదా, ఎక్కడికో దిక్కు వెళ్ళిపోదాంలే అని అనుకోలా. మరి అడుగుతున్నాడు. యెహోవా అతనికి సెలవిచ్చిన తర్వాత మరి నేను పోవలసినటువంటి నేను అసలు ఏ స్థలానికి పోవాలి? చూసారా, ప్రతి చిన్న విషయాన్ని మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. తన సొంత నిర్ణయం తీసేసుకొని ఇక సౌలు చనిపోయిన తర్వాత నేనే కదా రాజు, వెళ్ళిపోతానులే, నేనే రాజు అయిపోతానులే అని అనుకోలా. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి ఏం చేయమంటావు, సౌలు చనిపోయిన తర్వాత నేను యూదా పట్టణానికి వెళ్ళాలా అని అంటే, సరే వెళ్ళు
పోవచ్చును అన్నప్పుడు ఆయన మోటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోలే. క్లారిటీ, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ స్థలానికి నేను వెళ్ళాలి అని దావీదు మరలా దేవుడి దగ్గర మనవి చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏమంటున్నాడు, హెబ్రోనుకు పొమ్మని ఆయనకి సెలవు ఇచ్చాను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న విషయాన్ని దేవుణ్ణి నువ్వు అడిగితే దేవుడు నీకు ప్రతి చిన్న విషయంలో గైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకునేటువంటి వారు ఉంటారు, ఎడ్యుకేషన్ పరంగా చదువుకునేటువంటి వాళ్ళు, నేను ఏం చదువుకోవాలి, మరి ఏ కోర్స్ నేను తీసుకోవాలి, మరి నా యొక్క ఫర్దర్లో నా ఫ్యూచర్లో ఏ మార్గం గుండా వెళ్ళాలి, నేను ఏ జాబ్ కొరకు ప్రయత్నించాలి, ఇవన్నీ కూడా దేవుని అడిగితే చాలా వివరంగా చెప్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వివాహ విషయంలో కూడా నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, మనం ఒకళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటాం, దేవుడు ఇంకొకరిని దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆయనకే తెలుసు, నాకు తెలియదు కదా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నేను ఎవరిని వివాహం చేసుకోవాలి అని స్పష్టంగా నువ్వు అడిగితే దేవుడు చాలా వివరంగా నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఈ వ్యక్తిని నువ్వు వివాహం చేసుకుంటే వచ్చేటువంటి పర్యవసనాలు ఏంటో కూడా దేవుడు నీకు వివరంగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపించినటువంటి వ్యక్తినే వివాహం చేసుకుంటే మరి పొందుకునేటువంటి ఆ యొక్క మరి ఆశీర్వాదాలను కూడా దేవుడు వివరంగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చాలా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అందులో బిల్లీ గ్రహం గారు అని ఒక ఆయన ఉంటారండి. ఆయన ఎవరినో వివాహం చేసుకోవాలనుకున్నారంట. ముందు ఎవరినో వివాహం చేసుకోవాలనుకుంటే, కానీ దేవుడు నీవు ఆమెను కాదు, నేను చూపించేటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని రూతు అనేటువంటి ఒక అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమన్నారు. కానీ బిల్లీ గ్రహం గారేమో ఆవిని చేసుకోవాలనుకుంటున్నారు, దేవుడేమో ఈవిని చేసుకోమంటున్నారు. హల్లెలూయా. వివరంగా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, నీ యొక్క ఆ యొక్క మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుందని మరి బిల్లీ గ్రహం గారికి చెప్పినప్పుడు మరి దేవుడు చెప్పినటువంటి ఆ అమ్మాయినే ఆయన వివాహం చేసుకున్నారు. తర్వాత తన సాక్ష్యాన్ని పొందుకుంటూ ఎవరో హూ ఇస్ ద బిలీవర్, అసలు గొప్ప విశ్వాసి, మీకు తెలిసినటువంటి ఒక మంచి విశ్వాసి ఎవరండి అని అడిగితే ఆయన అన్నారంట, మరి ఎవరో కాదు, నా భార్యే మరి ఒక గొప్ప విశ్వాసి అని ఆయన జవాబిచ్చారంటండి. ఆమె మరి నా కొరకు, పరిచర్య కొరకు, మరి దేవునికి సేవ కొరకు ఆమె మరి రాత్రింబగలు కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఎంతో గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అని ఆమె గురించి మరి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి దేవుడు అన్ని వివరంగా చెప్తాడు. నువ్వు ఏం వ్యాపారం చేయాలో, ఏం చదువుకోవాలో, మరి ఏం జాబ్ చేయాలో, ఏమి మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలో, మరి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో, ఏ ప్రాంతం గుండా వెళ్ళాలో. దేవునికి స్తోత్రం. ఇఫ్ వి ఆస్క్ గాడ్, దేవుని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ప్రతి వివరాన్ని మనకిస్తాడు. కానీ మనం ఏంటంటే దేవుని అడగకుండా అన్నీ చేసేసిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి దేవుడిని అడుగుతాం, ప్రభు ఎందుకయ్యే ఇలా జరిగింది. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మనం కొన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం కదా, మరి శారమ్మ గారు వచ్చి, ఇదిగో నాకు పిల్లలు లేరు కదా, హాగర్ని నువ్వు మరి చేసుకో, నాకు పిల్లలు పుడతారంటే అడిగాడే వెళ్ళి దేవుణ్ణి? అడగల. భార్య చెప్పిందని చెప్పేసి ఇంకా అతని యొక్క నిస్సహాయత, ఓన్లీ శారా యొక్క తప్పిదం మాత్రమే కాదు, కానీ శారా యొక్క తప్పుడు సలహా, అలాగే అబ్రహాం గారి యొక్క నిస్సహాయత, అంటే ఆ ఓర్పు లేకపోవడం, ఆ నిస్సహాయత వలన సరే ఏదో ఒకటిలే అని చెప్పి హాగర్తో పోయినప్పుడు మరి గర్భం వచ్చింది. ఆమె గర్భం వచ్చిన తర్వాత ఆమె దృష్టికి యజమానురాలు నీచురాలిగా కనపడడం మొదలుపెట్టింది. వెంటనే ఇప్పుడు శారమ్మ గారికి రోషం, పౌరుషం పుట్టుకొచ్చింది. ఇదేంటిది, నేనే కదా ఈమెను నా భర్త కౌగిలికి ఇచ్చాను, నా వల్లే కదా ఈరోజు ఈమెకి స్థితి వచ్చింది, ఇప్పుడేంటి ఇంత ఫోజు కొట్టేస్తుంది అని కోపం వచ్చి బీపీ రైజ్ అయిపోయాయి. అప్పుడు శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. వెళ్ళిపోలేదు, శ్రమ పెట్టడం, బాధించడం మొదలుపెట్టింది. అయితే అబ్రహాం గారు ఇదంతా చూసి అబ్రహాం గారి దగ్గరికి కూడా ఇలా అంటది, ఇదిగో ఈమె నేనే కదా నీకు ఇచ్చాను, నా ఉసురు ఉంటుందండి, అదంతా నా ఉసురు నీకు తగులుతుంది, నేనే కదా ఇదంతా చేసింది. ఈ రోజున మరి ఆమె నన్ను చిన్న చూపు చూస్తుంది, నన్ను నీచమైనటువంటి దృష్టి నా ఎడల కలిగి ఉంది అని అన్నప్పుడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా ఏం చేయమంటావు అంటే, ఏం చేయమంటావు? అప్పుడేమన్నా నన్ను అడిగేవా?
ముందు అడగాలి ఈ ప్రశ్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భలే బాగుంది, పోన్లే హాగర్ ద్వారా పిల్లలు పుట్టేస్తారులే అని ఎక్కడో ఒక కొంత ఆశతో వెళ్ళిపోయి అన్నీ చేసేసి ఇప్పుడు వచ్చేటప్పటికి అంత రివర్స్ అయిన తర్వాత వచ్చి దేవుడిని అడుగుతారు అబ్రాంలాగా. నువ్వేమన్నా నన్ను అడిగావు, వెళ్ళి షారయ్య ఏం చెప్తా అది చెయ్యి నోరు మూసుకొని. దేవుడు ఏమంటాడు, నోరు మూసుకొని ఆ సారమ్మ నీ భార్య ఏం చెప్తుంది అదే చెయ్యి. ఇంకా నన్ను అడిగే పని లేదు. ముందు నన్ను అడుగుంటే నేనేదో మంచి సలహా ఇద్దును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సలహా తీసుకోవాల్సినటువంటి టైంలో ఏమో సలహా అడగకుండా, నన్ను విచారణ చేయకుండా కేవలం భార్య చెప్పిందని వెళ్ళిపోయావు, హాగర్ని భార్యగా చేసేసుకున్నావు. ఇప్పుడు అంతా క్లమ్జీ అయిపోయిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత నన్ను వచ్చి అడుగుతావంటే నోరు మూసుకుని వెళ్ళి మీ ఆవిడ ఏం చెప్తుంది అది చేయ అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మన యొక్క దేశంలో ఒక సామెత ఉంటుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే అదే అన్నమాట. ముందే అసలు చేతులు కాలకముందే మన యొక్క భవిష్యత్తు, మన యొక్క ప్రణాళిక నాశనం అవ్వకముందే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో ఏంటి నీ ఉద్దేశం ఏంటి, ఏం చేయమంటావు, ఏం చదువుకోమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ జాబ్ చేయమంటావు, మరి ఎవరిని పెళ్లి చేసుకోమంటావు, ఇవన్నీ కూడా ముందే దేవుడిని అడిగితే ఆయన మన పిల్లలం కాబట్టి, ఆయన దాసులమైన పరిచారకులం కాబట్టి, ఆయన వెంబడించే వారం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో ఆయన మనల్ని గైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనకి మరి తర్వాత ముందు నీకు కష్టంగా ఉన్న తర్వాత నువ్వు ఆయన నుంచి పొందబోయేటువంటి ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన దగ్గర నుంచి ఆ పంట నువ్వు కోసుకునేటప్పుడు చాలా తృప్తిగా కోసుకుంటావు. ఆ సంతోషభరితమైనటువంటి ఆ ఫలాలు కోసుకొని తింటా ఉంటే అప్పుడు ఆ రోజు కనుక నేను అలా చేయకుండా ఇలా చేసుంటే అమ్మోయ్ నా పరిస్థితి ఏంటి అని అనుకుంటావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక రిగ్రెట్నెస్, అలాంటి ఒక ఆలోచన మన జీవితంలోనికి రాకుండా ఉండాలంటే మరి ముందుగానే దేవుణ్ణి అడిగి మనం ప్రభువా ఏం చేయమంటావు అంటే ఆయన చాలా వివరంగా మనతో మాట్లాడతాడు. ఏది హైడ్ చేయడు ఆయన మన దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ చెప్పానండి, చాలా వివరంగా ఆయన మాట్లాడతాడు. నాలుగవదిగా ఆయన మనతో ఎలా మాట్లాడతాడు అని అంటే ఇతర సాధనాల ద్వారా, అంటే మరి ఒక మంచి విశ్వాసుల ద్వారా, పరిశుద్ధులైనటువంటి వారి ద్వారా, పాస్టర్స్ ద్వారా, చాలా మరి ఫాదర్లీ అంటే తండ్రి తల్లి స్వభావము లాంటి వారి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం సంఘంలో మంచి సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని చెప్పి కనిపించిన వాళ్ళందరికీ మన గోడు వెళ్ళబోసుకోకూడదు. తిరిగి జన్మించిన వారందరూ మంచోళ్ళు అనుకుంటే మన పప్పులో కాలేసినట్టే. తిరిగి జన్మించిన అనుభవంలో వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నిజమైనటువంటి మారు మనసుకు తగినటువంటి ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు వాళ్ళలో కనిపించవు. కాబట్టి మరి చెప్పుకోమన్నారు కదా, మరి వాళ్ళు కూడా మనకి సజెషన్స్ ఇస్తారు కదా, దేవుడు వాళ్ళ నుంచి కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా అని చెప్పి కనిపించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మొత్తం నీ ఇంటి గుట్టంతా రట్టు చేయొద్దు. నీ ఇంటి గుట్ట ఒక్కసారి నీ యొక్క రహస్యము నీ నోట్లో నుంచి బయటికి వచ్చిందంటే అది ఎప్పటికీ రహస్యమో కానే కాదు. ఎందుకంటే మనతో ఉన్నంతసేపు, మనతో బాగున్నంతసేపు బాగానే ఉంటుంది అది రహస్యం. ఒక్కసారి మనకి చెడిందంటే ఆ రహస్యం కాస్త ఏమవుతుంది, అయిపోతుంది. కాబట్టి ఎవరికి మన సమస్యలు చెప్పుకోకూడదు. దేవుడు ఎవరికి నేను చెప్తున్నాను కానీ ఎవరికి చెప్పకే అని అంటాం. వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి నేను నీకు చెప్పానని ఎవరికి చెప్ప, వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని, ఇలా ఊరంతా వెళ్ళిపోతుంది. ఎవరికి చెప్పకని మళ్ళీ అటు ఇటు తిరిగి నీ దగ్గరికే వస్తుంది. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి నీ సమస్యలు చెప్పొద్దు. గేహజీ ఎదురొచ్చినప్పుడు ఇదిగో క్షేమంగా ఉన్నావా, సుఖంగా ఉన్నావంటే ఆమె ఏమంది, క్షేమంగానే ఉన్నాను, సుఖంగానే ఉన్నాను. ఎందుకంటే ఎవరితో పడితే వాళ్ళతో మన సమస్యలు మనం పంచుకోకూడదు. దానికి తండ్రి స్వభావం కలిగినటువంటి లేక తల్లి స్వభావం కలిగినటువంటి కొంతమంది మరి విశ్వాసులు ఉంటారు, కొంతమంది పాస్టర్స్ ఉంటారు. పాస్టర్స్ అయినా అందరికీ చెప్పకూడదు, విశ్వాసులకైనా అందరికీ చెప్పకూడదు. ఫాదర్లీ హార్ట్ అంటే తండ్రి స్వభావం, తల్లి స్వభావం కలిగినటువంటి వారికి చెప్పాలి. ఎందుకంటే తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది. పిల్లలు తప్పు చేశారనుకోండి, వీధిలోకి వెళ్ళి టమ్ముకేసుకొని నా పిల్లలు ఇలా చేశారని చెప్తుందా? ఏం చెప్తుంది తల్లి? ఏం చేస్తుంది? తండ్రి ఏం చేస్తాడు? కడుపులో పెట్టుకొని దాచుకుంటారు కదండి.
మంచి తండ్రులు అయితే అలాగే కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే లోపల లోపల వాళ్ళు నలిగిపోతా ఉన్నా సరే మరి తల్లి తండ్రి కడుపులో పెట్టుకొని ఆ రహస్యాన్ని దాచి ఉంచడానికి ప్రయత్నిస్తారు. అది తల్లి స్వభావం అంటే, అది తండ్రి స్వభావం అంటే. అది కొన్నిసార్లు నిజమైనటువంటి తండ్రికి నిజమైనటువంటి తల్లులకు కూడా అటువంటి స్వభావం ఉండదు ఈ రోజులు బట్టి చూస్తే. కానీ పరిశుద్ధులైనటువంటి విశ్వాసుల్లో, పరిశుద్ధత కలిగినటువంటి పాస్టర్స్లో మరి ఆ యొక్క మనస్సును మనం చూస్తాం. అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేసినప్పుడు, అలాంటి వాళ్ళతో మన సమస్యను పంచుకున్నప్పుడు వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలు, లేక వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి తెలియజేసినటువంటి విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటారు. కాబట్టి మంచి మరి సహవాసం, అందరితో సహవాసం చేయొద్దు, అందరితో స్నేహం చేయొద్దు. పలకరించాలి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, అందరితో చక్కగా సమాధానంగా ఉండాలి. కానీ నీ యొక్క మరి ఆ రిలేషన్ మాత్రం, లోతైనటువంటి రిలేషన్ మాత్రం మంచి విశ్వాసులతో చేయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చెడ్డ నడవడిక మరి ఏం చేస్తుంది, ఆ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది, మంచి నడవడికను చేర్పేస్తుంది. దేవునికి స్తోత్రం. అలా దుష్టులైనటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు. ఏంటి వాళ్ళు రక్షణ పొందారండి, వాళ్ళు అప్పుడప్పుడు భాషలు కూడా మాట్లాడుతున్నారండి, మంచిగా పాడతారండి, ప్రభు బల్లలో ఉంటారు, అన్నీ ఉంటాయి, ఇది కూడా ఉంటుంది. ఏంటది, దుష్టత్వం కూడా వాళ్ళ ఉంటుంది. బాప్టిజం తీసుకుంటారు, పాటలు పాడతారు, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఏవండి ప్రభు బల్లలో పాలు పొందులు పంచుకుంటారు. అలా అని చెప్పి వారిలో మారు మనసు ఉంటుందా అంటే ఉండదండి. దుష్టత్వం ఇక్కడ విన్నది మరి ఇంకో చోట కక్కే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. చెప్పేయాలి, వాళ్ళకి తెలుసుకున్నది వెళ్ళి వీళ్ళ వాళ్ళకి చెప్పేయాలి. మరి ఆ రహస్యం అంతా వాళ్ళని అల్లరిపాలు చేయాలి. వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు, భర్త విషయం చెప్పినప్పుడు, లేక పిల్లల విషయం చెప్పినప్పుడు, ఇంతవరకు వీళ్ళకి ఇల్లు ఎంతో మంచిది అనుకున్నాం, వీళ్ళు ఆయన ఎంతో మంచోడు అనుకున్నాం, వీళ్ళ పిల్లలు ఎంతో మంచోళ్ళు అనుకున్నాం, ఇదా అని చెప్పి మొత్తం అందరికీ చెప్పేస్తారు. అవసరమైతే మరి మీకు ఏదైనా కొంచెం క్లాష్ వచ్చినప్పుడు, ఇదిగో నీ భర్త అలాంటోడు, నీ పిల్లలు ఇలాంటోళ్ళు, నువ్వు ఇలాంటి దానివని మళ్ళీ నిన్నే వేలెత్తి నువ్వు చెప్పింది నీకు తిరిగి చెప్తారు. ఎందుకు, అవసరమా మనకి? కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఎవరైనా ఈయన చూడగానే మా నాన్నగారిలా ఉన్నారు, లేక మా అమ్మలా ఉంది, చక్కగా మరి కడుపులో పెట్టుకుంటారు, రహస్యాలు దాచుకుంటారు, నా కొరకు ప్రార్థన చేస్తారు అని ఎవరైతే కూడా నీకు అనిపిస్తారో వాళ్ళతో మాత్రమే నువ్వు పంచుకో. వాళ్ళ ద్వారా కూడా దేవుడు కొన్ని విషయాలు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. 4 విషయాలు చెప్పాను. 5వదిగా ప్రియ దేవుని బిడ్డలారా, 5వదిగా దేవుడు ఎలా మాట్లాడతాడంటే కొన్నిసార్లు పరిస్థితి ద్వారా, సర్కమ్స్టాన్సెస్ అంటారు, పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుదినము మరి మన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనల ద్వారా, మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకున్నాము. ఆ యొక్క పని కొరకు మనం ప్రయత్నిస్తూ దాని కొరకు ముందుకు వెళ్తూ ఉన్నాము. దేవుడు సడన్గా అక్కడ డోర్ క్లోజ్ చేసేస్తాడు. మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు అది ఎంతకీ ముందుకు వెళ్ళదు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తావో, నీకు తెలిసిన వాళ్ళందరి ద్వారా మాట్లాడేస్తావు, పెద్ద వాళ్ళని పట్టేసుకుంటావు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ ద్వారం మూసుకుపోయే ఉంటుంది, తెరవబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వీలైతే ఆ దేవుని చిత్తములో ఆ ద్వారం తెరవబడే వరకు నువ్వు ఆగాలి. హల్లెలూయా. ఆ దేవుని చిత్తమైతే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా అది దేవునికి ఇష్టమైతే ఆ ద్వారం తెరుస్తాడు. అది తెరవబడే వరకు నువ్వు మరి కనిపెట్టి ప్రార్థన చేయాలి. లేకపోతే ఈ ద్వారం కాకపోతే మరి వేరొక ద్వారం దేవుడు ఏదైనా తెరుస్తాడేమో అని కూడా నువ్వు వెయిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటారంటే అది మనకు కావాలి, అది మనకు జరగాలి, అది మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవరోధాలు వస్తూ ఉంటాయి, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో మరి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అయ్యో ఎందుకు ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని అవరోధాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని అభ్యంతరాలు కలుగుతున్నాయి అని గ్రహింపు లేకుండా ఆ ద్వారం మూసి ఉంటే షార్ట్ కట్లు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. దేవుడు తలుపు మూసేసాడు అనుకోండి, తలుపు మూసేస్తే కిటికీలోంచి దూరిపోదాంలే. అర్థం అవట్లేదా నీకు? ఇన్నిసార్లు నీకు ఆటంకం జరుగుతుందంటే, ఇన్నిసార్లు నిన్ను అడ్డుకుంటున్నాడంటే ఇది దేవుని చిత్తం కాదు అని నీకు అర్థం కావట్లేదా? కిటికీలో దూరేసి ఆ తర్వాత ఆ కిటికీ లోపల నుంచి ఐతుకులా కిందకు పడి, ఐతుకులా కిందకు పడి తర్వాత కాళ్ళు చేతులు ఇరిగాక ప్రాణం మీదకి వచ్చాక ఏంటి? కొన్నిసార్లు దేవుడు ద్వారాలు మూసేస్తున్నాడు, నీకు ఆ పని జరగనివ్వట్లా. అప్పుడు నీకు గ్రహింపులోనికి రావాలి, ఏంటి ప్రభు ఇది ఇలా జరుగుతుంది, ఇది ఒకవేళ నీ చిత్తం కాదా, నీ ఇష్టం కాదా, నీకు నచ్చదా ఇది? ఒకవేళ నీకు నచ్చితే ద్వారం తెరవండి, ఈ మార్గంలో వెళ్ళడానికి మరి ఇంకేదైనా దారి చూపించండి. ఒకవేళ అది నీకు ఇష్టం కాకపోతే పని వేరే దారి ఏదైనా చూపించండి. వ్యాపారంలో, ఉద్యోగాల్లో, చదువులో, మ్యారేజ్లో ఇవన్నీ అప్లై చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నావు, ఆ ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చేస్తున్నాయి. ఆటంకాలు వచ్చేస్తుంటే నీకు అర్థం కావాలి, దేవుడికి ఇష్టం కాదేమో ఇది. వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా వివరంగా నాతో మాట్లాడు, అధికారికంగా నాతో మాట్లాడు, మరి పర్సనల్గా వ్యక్తిగతంగా నాతో మాట్లాడు, అసలు ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ నువ్వు అడిగి, ఒకవేళ నీకు అంతకీ కన్ఫ్యూజన్గా ఉంటే అప్పుడు వేరొకరు ప్రార్థన సహాయం తీసుకో, తప్పులేదు. ఫస్ట్ యూ ఆస్క్ గాడ్. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఫస్ట్ మీరు అడగండి, తర్వాత వేరొకరు ప్రార్థన సహాయం తీసుకోండి. అక్క మరి ఈ విషయంలో నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, అమ్మ నాకు ఈ విషయంలో కన్ఫ్యూజన్గా ఉంది, ఏం చేయాలి, అప్పుడు నన్ను అడగండి, లేక ఇంకెవరినైనా మంచి వాళ్ళను అడగండి. డోంట్ టేక్ ఎనీ వన్ ఆఫ్ అవర్ సజెషన్స్. ఎప్పుడు కూడా మరి చెడ్డవాళ్ళ యొక్క సజెషన్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా నిత్యము దేవుని కనిపెట్టుకుని ఉండేటువంటి వారు, దేవుని ఉద్దేశాలు మరి తెలుసుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఇది నాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఏం చేయమంటారు, ఇలా ఇన్నిసార్లు ఇలా జరుగుతుంది, ఒకవేళ ఇది దేవునికి ఇష్టం కాదా, ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ చేసుకోవడానికి మీరు అడగాలి. వీళ్ళైతే మరి మంచి యొక్క విశ్వాసులు కానీ, మంచి తండ్రి హృదయం ఉండేటువంటి, తల్లి హృదయం ఉండేటువంటి మరి పాస్టర్స్ని కానీ మీరు అడిగి కనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇది మూసిపోయింది కదా, మనం షార్ట్ కట్లు వెళ్ళిపోదాం, ఏదోలాగా ఇదే కావాలి, నాకు ఇదే కావాలని నువ్వు వెళ్ళావా, గుంటలో పడతావు. దేవునికి స్తోత్రం. షార్ట్ కట్లు ఎప్పుడు వెళ్ళొద్దు. దేవుడు మరి చక్కని రహదారి నీ కొరకు వేసుంచాడు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఆ రహదారిలోనే టీవీగా దర్జాగా మరి రాజకుమార్తెలాగా, రాజకుమారుడుగా నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని దేవుడు ఆ ద్వారాలు మూసించితే నేను షార్ట్ కట్లు వెళ్ళిపోతాను, అలా వెళ్ళిపోతాను, ఎలా నాకు కావాల్సింది నేను సాధించుకుంటాను, నాకు కావాల్సింది నేను దక్కించుకుంటాను అనుకుంటే గనక రేపు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న నీతో, నీ సర్కమ్స్టాన్సెస్, నీ పరిస్థితులు నీతో మాట్లాడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? 5 విషయాలు చెప్పాను. 6వది నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నా. ఆరవదిగా దేవుడు ఎలా మాట్లాడతాడంటే, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా మరి గ్రహించగలరు. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా. చెప్పండి, ఎలా మాట్లాడతాడండి? హల్లెలూయా. యోహాను సువార్త 6:63 ఒకసారి చదువుతాలి. 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమున. దేవుని యొక్క మాటలు మరి జీవముతో నింపబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథము జీవముతో నింపబడి ఉన్నది. ఈ పరిశుద్ధ
నువ్వు చదువుతా ఉన్నప్పుడు ఆ వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు ప్రతిరోజు చదివేటువంటి ఆ యొక్క వాక్య అధ్యయనం ఉంటుంది కదా, దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా వేరే పుస్తకం చదువుతున్నాం, ఈనాడు పుస్తకమో లేక ఇంకే పుస్తకం, నవల్స్ ఉంటాయి, రకరకాల పుస్తకాలు ఉంటాయి. అవి చదువుతున్నప్పుడు వాటి ద్వారా కేవలం మనం ఎంటర్టైన్ అవుతాం అంతే. ఆ స్టోరీస్ చదువుతున్నప్పుడు లేక జోక్స్ చదువుతున్నప్పుడు, ఆ కథలు చదువుతున్నప్పుడు వాటి ద్వారా కొంచెం మనం ఎంటర్టైన్ అవుతాం, అంతేగాని ఆ పుస్తకాలు మనతో మాట్లాడవు. కానీ ఈ పుస్తకము మనతో మాట్లాడుతుంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఇలా ఉంటుంది, ద ఆథర్ ఆఫ్ ద బైబిల్ విల్ బి ప్రజెంట్ ఎవ్రీ టైమ్ వి రీడ్ ద బుక్ ఆఫ్ బైబిల్. అంటే ఈ పుస్తకము చదివిన ప్రతిసారి కూడా ఈ పుస్తకము యొక్క ఆథర్, రచయిత ఎవరైతే ఉన్నారో వారు మన పక్కనే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పుస్తకం నేను రాశాను అనుకుందాం, ఇదొక పుస్తకం, ఇదొక నవల్ నేను రాశాను, దీని యొక్క రచయిత నేను. అయితే దీన్ని చదివేటప్పుడు నేను మీ దగ్గర ఉంటాను గల్లగూడెంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, అసలే ఉండను, ఇంకా ఎక్కడో ఉంటాననేది కూడా ఉండదు. కానీ ఈ పుస్తకము నువ్వు చదివిన ప్రతిసారి ఈ పుస్తకము యొక్క రచయిత, ఆథర్ ఎవరైతే ఉన్నారో, ఎవరండి దీని ఆథర్, రచయిత? పరిశుద్ధాత్మదేవుడు ఎవ్రీ టైమ్ ఈ విల్ బి ప్రజెంట్ బిసైడ్ యూ. దేవునికి స్తోత్రం, ఆయన నీతోనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములో నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యంలో జీవమున్నది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యాన్ని కనుక నువ్వు ఉన్నది ఉన్నట్లు నమ్మితే అసలు చాలా రకాలైనటువంటి తలనొప్పులు ఏమైపోతాయండి. హల్లెలూయా. అసలు ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు నమ్మితే, ఈ వాక్యాన్ని చదివి నువ్వు నమ్మితే చాలా రకాలైన తలనొప్పులన్నీ వెళ్ళిపోతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే అంటాడు కదా, భూమి ఆకాశము గతించినను నా మాటలు గతించిపోవు. హల్లెలూయా. ఇందులో రాయబడినటువంటి ఈ మాటలు ఎప్పటికీ గతించిపోనివి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదివితే ఎప్పుడు కూడా వాక్యం చదివిన ప్రతిసారి ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. హల్లెలూయా. చాలా మాటలు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఆ యొక్క వాగ్దానాలు మనం చదువుకోగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. మీకు అర్థం కాకపోయినా చదివి ఆ మాటలు మీరు నమ్మండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి మనం చూద్దాము, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, అందరికీ తెలుసు కదండి. ఇది ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. హల్లెలూయా. బైబిల్ తీయకుండా కూడా చెప్పేయచ్చు ఈ మాట. ఏంటి, అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి జనవరి ఫస్ట్కి మరి చాలా బలమైనటువంటి తీర్మానంతో ఆరంభించి 30 రోజుల్లో బలహీనం అయిపోయేటువంటి తీర్మానం ఏంటంటే, ప్రతి జనవరి ఫస్ట్కి, ప్రభువా తండ్రి యేసయ్యా, నేను ఏమైనా సరే నీ వాక్యం చదివేయాలి, ఈ సంవత్సరం అంతా బైబిల్ అసలు పిండేయాలి అనుకొని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం. ఎంత బాగుంటుందో ఆదికాండం చదివినంతసేపు అసలు చదివేయాలి, ఇంకా చదివేయాలి, బాగా చదివేయాలి, మళ్ళీ చదివేయాలి, ఇంకా అసలు అలసట రాదు, ఏం బోర్ కొట్టదు. సరే, ఎంత త్వరగా చదివేస్తారంటే, ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ థింక్ 50 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకాన్ని 30 రోజుల్లో అసలు అవ్వలేనడుగా చదివి పడేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇక మెల్లిగా ఫిబ్రవరిలోనికి వస్తాం. ఫిబ్రవరిలో నుంచి ఎక్సడస్లోకి వస్తాం. ఎక్సడస్ అంటే నిర్గమాకాండంలోకి వస్తాం. నిర్గమాకాండంలో మెల్లిగా మనకి ఏం ఎదురవుతుంది? ఎదురవుతుందా? ఏం ఎదురవుతుందంటే, మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర మొదలవుతుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి అలాగా బానిసత్వంలో నుంచి తీసుకొచ్చి అరణ్యంలోనికి, అరణ్యంలోనికి తీసుకొని పోతారనమాట. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు తిరిగారు? ఎప్పుడైతే మరి మనము ఆదికాండంలో నుంచి నిర్గమాకాండంలోనికి వస్తామో, మనం కూడా అరణ్యంలోనికి వెళ్ళిపోతాం. ఏంటది?
ఆదికాండం ఎంత ఇంట్రెస్ట్గా చదువుతామో అలాగే మరి నిర్గమాకాండంలోనికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క సీడ్ కదా, వాళ్ళ యొక్క సంతానం కదా. వాళ్ళు 40 సంవత్సరాలు తిరిగితే ఆ విల్డర్నెస్లో, అరణ్యంలో మనం కనీసం 1 సంవత్సరం అన్నా తిరగొద్దా? ఆ 1 సంవత్సరం ఇంకా ఈ బైబిల్ కాస్త ఆటకెక్కేస్తుంది. అరణ్యంలో తిరుగుతాము. మళ్ళీ 31st నైట్న మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్స్. ప్రభువా, ఈ సంవత్సరం నేను ఏమైనా సరే మళ్ళీ జనవరి నెలంతా ఆదికాండం అయిపోతుంది. మళ్ళీ నిర్గమాకాండం ఫిబ్రవరిలోకి రాగానే మళ్ళీ వాళ్ళ అరణ్యం, మనం అరణ్యం. ఒకసారంట ఇలాగే మరి చక్కగా అక్కడ ఒక సాతాను సమావేశం జరుగుతుందంట. సాతాను సమావేశం. సాతానుగాడు చక్కగా వాడి యొక్క మంచి సింహాసనం మీద కూర్చుని ఉంటాయి కదా పిల్ల దెయ్యాలు, దూతలు, అవన్నీ కూడా వచ్చి ఇదిగో అనిత జనవరిలో మొదలు పెట్టేసింది. బైబిల్ చెప్తుందంట పాపం పెద్ద దయ్యం పెద్ద సాతాను దగ్గరికి వచ్చి పిల్ల దయ్యం అనిత బైబిల్ చదవడం మొదలు పెట్టేసింది, ఆదికాండం మొదలు పెట్టేసింది, చదివేస్తుంది, బైబిల్ అంతా తెలుసుకొని మారిపోతుంది, శక్తి పొందేసుకుంటుంది అంటే సాతాను గడ అలా టీవీ చక్కగా కూల్గా కూర్చుని నువ్వు చాలా జూనియర్వి, ఏమంటదంట, నువ్వు చాలా జూనియర్వి, నువ్వు పిల్లదయ్యానివి, నీకేం తెలీదు. అనిత ఇప్పుడు కాదు, ఒక 20-30 సార్లు ఈ తీర్మానంతో బయలుదేరింది. ఏంటి, 20-30 సార్లు బయలుదేరింది ఈ తీర్మానంతో. జనవరి నుంచి నేను ఏమైనా సరే బైబిల్ అవభాషణ పట్టేస్తానని బయలుదేరింది. కానీ నువ్వు చూస్తూ ఉండు, ఫిబ్రవరిలోకి రాగానే అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు పిల్లదయ్యాను, నీకు తెలియదు, నువ్వు అలా చూస్తూ ఉండు అని అంటుందంట పెద్ద దయ్యమైన సాతాను. చాలామంది జీవితాలు అంతేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆదికాండం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా చదివేస్తారు. కానీ తర్వాత మరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇంకేం మాట్లాడతాడు దేవుడు నీతో? ఏం మాట్లాడతాడు? యెషయా గ్రంథంలోంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, హెస్కేల్లోంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, పరమగీతాల్లోంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, హబక్కుకులోంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, జకర్యా గ్రంథంలోంచి నీతో. నువ్వు ఆదికాండంలోనే ఆగిపోతున్నావు, ఎక్కడ మాట్లాడతాడు నీతో? ఆదికాండం ఒకటేనా? ఇంకా మా అయితే కీర్తనల గ్రంథం. కొంతమంది ఇంకా ఆ కీర్తనల గ్రంథంలో అసలు ఆ పేజీలు అయితే నలిగిపోయి అరుగుపోయి ఉంటాయి. ఎందుకంటే ఇక అస్తమాలు వాళ్ళ కీర్తనలే చదువుతారు. మంచిదే, కీర్తనలు ప్రతిరోజు చదవండి, నేను కాదనట్లా. కానీ కీర్తనలతో పాటుగా ఇంకేదైనా పుస్తకం చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా వరుసగా ప్రతి పుస్తకాన్ని చదువుకుంటారండి. ఎవ్రీడే యు మస్ట్ రీడ్ ద స్క్రిప్చర్స్. ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు నమ్మితే, చూడండి, ఇన్ ద బిగినింగ్ దేవుడు ఆది యందు ఏం చెప్తున్నాడు? భూమి ఆకాశములను, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అనే మాటను మనం అక్కడ చూస్తాం. దేవుడు ఆదిలో భూమి ఆకాశములను, ఒక్క మాట నమ్మితే చాలు ఎన్నో ప్రాబ్లమ్స్కి పరిష్కారం దొరికేస్తుంది. నాస్తికులకి మనం సమాధానం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. దేవతారాధకులకు మనం సమాధానం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కర్మ సిద్ధాంతం కలిగినటువంటి వారికి మనం, కొంతమందికి కర్మ సిద్ధాంతం ఉంటుంది. అంటే అదృష్టము వీళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు కూడా అదృష్టము దురదృష్టం వీళ్ళదేంటి కర్మ సిద్ధాంతం. బైబిల్ ఎప్పుడు కూడా దాన్ని మరి సపోర్ట్ చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మరి దేవుడు అలాగే మరి పరలోకం, హెవెన్ కూడా ఒకటే అని చెప్తారు. ప్రతిదానికి ఆ ఒక్క వచనంలోనే మీరు సమాధానం చూడొచ్చు. నాస్తికులకి మరి గాడ్, దేవుడు అనే మాట అక్కడ చూసినప్పుడు ఇక నాస్తికులు ఏమంటారు? దేవుడు లేడు అంటారు. నాస్తికుల యొక్క ప్రమోదం ఏంటంటే, వాళ్ళ ప్రచారం ఏంటంటే అసలు దేవుడే లేడు. కొంతమంది ఏమంటారు, అసలు మనం ఎలా పుట్టామో, మనం ఈ మనుషులు అసలు ఎలా వచ్చారంటే, కొంతమంది కోతి నుంచి వస్తే మరి ఇప్పుడు కోతులు ఎందుకు అవ్వలేదు? మనం కోతుల్లో ఉంటే ఎంత బాగుండేది. తర్వాత మరి కోతులు ఎలా మిగిలిపోయినాయి, తర్వాత మనుషులు ఇప్పుడు మనుషుల్లాగా ఇలా బోల్డని క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది కోతుల్లా వచ్చారంటే, కొంతమంది అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందంటే, మరి ఆ యొక్క ఆకాశంలో ఒక పెద్ద ఆ యొక్క గ్రహాలు గుద్దుకొని బ్లాస్ట్ అయిపోయి అందులో నుంచి ఆ పార్టికల్స్ అంతా కూడా సృష్టి ఏర్పడింది అంటారు.
రకరకాలైనటువంటి థియరీస్ ఉన్నాయండి. వీళ్ళందరికీ మనం మరి ఎక్కడి నుంచి సమాధానం చెప్పొచ్చు అంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్, దేవుడు భూమి ఆకాశములను ఆది యందు సృష్టించాడు అనేటువంటి ఒక్క మాటలో నుంచే మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మరి బైబిల్ అంతా చదివితే బైబిల్లో నుంచి ఇంకా దేవుడు ఎన్ని మాటలు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, వాక్యముతో దేవుడు మాట్లాడతాడో, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోగలిగితే మరి ఆయన మాటకి మనము విధేయత చూపగలం. కాబట్టి ఆయన వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలకించండి, గ్రహించండి, ఆయన మాటకు విధేయత చూపండి. లాస్ట్ అండ్ ఫైనల్గా 7వది కూడా నేను చెప్పి ముగిస్తాను. 7వది ఏంటి తెలుసా? ఆయన ఎలా మాట్లాడతాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. దర్శనాలు, కళలు ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. కళల ద్వారా మాట్లాడతాడు దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 16వ అధ్యాయము ఒకసారి తీయండి. యాక్ట్స్, అపోస్తుల కార్యం, ఆదికాండం అన్నానమ్మా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6 నుంచి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బుతినియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్ము పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేసి. ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళకూడదో పరిశుద్ధాత్మ చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ చెప్పాడు. హల్లెలూయా. సేవ కొరకు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, ఏం చెయ్యాలో చెప్తాడు, ఏం చేయకూడదో కూడా మనకు చెప్తాడు. మనం పరిశుద్ధాత్మని యొక్క కాలంలో ఉన్నాము. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతూ దిగులుతో కలవరముతో ఉన్నటువంటి తన శిష్యులతో చెప్పాడు, మీరు భయపడకండి, ఇదిగో ఉత్తరవాది ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను. పరిశుద్ధాత్మ మిమ్మలను ముందుకు నడిపిస్తుంది, మిమ్మలను ఒప్పింపచేస్తుంది, నీతిని గురించి మరి పాపముని గురించి మిమ్మల్ని ఒప్పింపచేస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. ఆత్మ అన్ని రకాలుగా మనకి సహకారిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మ మన ఆత్మను బలపరుస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మన మనస్సాక్షిని గర్దిస్తుంది, మన మనస్సాక్షితో మన మనసుతో మాట్లాడుతూ ఉంటుంది. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, మనం ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనమే ఏంటి తెలుసా, ఈ బుర్ర నిండా రకరకాలైనటువంటి వాటి చేత నింపేసుకొని దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదనట్లా. కానీ అవన్నీ కూడా నీ నెత్తి మీద వేసుకొని దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావు. దేవుడు ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా రండి నా యొద్దకు వచ్చి మరి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ ప్రయాస అంతా కూడా నా మీద మోపండి, నేను భరిస్తాను, నేను మోస్తాను అని దేవుడు పిలుస్తూ ఉంటే, మరి ఆ పిలుపుని వినకుండా మనము మన భారాలను మనమే మోసుకుంటూ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. అధికారికంగా ఆయన మనతో మాట్లాడుతుంటే వినలేకపోతున్నాము. వ్యక్తిగతంగా ఆయన మనతో మాట్లాడుతుంటే, మన మనసుతో వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతుంటే వినలేకపోతున్నాము. నా గురించి ఏం చెప్పారండి, మొన్న ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేశారండి, ఫోన్ చేసి అమ్మ ఇలా బాగాలేదు అని అంటే, సరే కదా నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేసిన తర్వాత ఏం కనపడుతుందమ్మా, ఆవిడేమంటది, ఏం కనపడుతుందమ్మా, చీకటా వెలుగా, చీకటా వెలుగా, ఏం చెప్తున్నాడు దేవుడు. ఇలాగా ఎప్పుడు కూడా ఎవరేం చెప్తున్నారు, ఎవరికేం కనపడుతుంది అని తెలుసుకోవాలని ఆతృత, కానీ అయ్యో నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకునే ఇంట్రెస్ట్, ఆసక్తి నీకు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో చీకటి ఉందా, వెలుగుందా, నీ ఇంట్లో చీకటి ఉందా, వెలుగుందా అని ఎవరో చెప్పడమే నీకు తెలీదా? నీకు తెలీదా నీ ఇంట్లో చీకటి ఉందో వెలుగుందో? నిజం చెప్పి, నీకు తెలీదా? తెలుసు. కానీ ఆ సేవకులు ప్రార్థన చేసేసి, అమ్మా మీ ఇంట్లో వెలుగుంది, అయ్యో మీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్తే చంకలు గుద్దుకోవడానికి. కానీ నీకు నిజంగా తెలీదా నీ ఇంట్లో చీకటి ఉందో వెలుగుందో, నీలో చీకటి ఉందో వెలుగుందో నీకు తెలీదా?
నువ్వు బూతులు తిడుతున్నావు, నీలో చీకటి ఉందో వెలుగుందో నీకు తెలీదా? నీ ఇంట్లో పెద్ద టీవీ ఎప్పుడు 24 గంటలు సీరియల్స్, సినిమాలు, బిగ్ బాస్, జబర్దస్త్ అన్నీ తిరుగుతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. నీ ఇంట్లో చీకటి ఉందో వెలుగుందో నీకు తెలీదా? నీ మనసులో అవన్నీ కూడా నువ్వు చూస్తూ చూస్తూ సమయం అంతా నువ్వు వృధా చేస్తున్నావు. దేవుని సన్నిధిలో గడపట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఆరాధన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, ఇంటిని శుభ్రపరచుకోవట్లేదు, ఇంటిని పాదిని నువ్వు ఒక మంచి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ వల్ల నీ ఇంటిని కట్టుకోలేకపోతున్నావు. తెలీదా నీకు చీకటి ఉందో వెలుగుందో నీలో? ఇంకోళ్ళు చెప్పాలా? అంటే మన గురించి ఏమీ తెలియదు ఆవిడికి, మన గురించి ఏం తెలియదు. ఆ పాస్టర్ గారికి పాపం ప్రార్థన చేసేసి, అమ్మా నీ మీద అసలు ఎంత వెలుగుందో అని చెప్పేస్తే చంకలు గుద్దేసుకుందామని. నీకు తెలియదా నీలో చీకటి ఉందో వెలుగుందో? నువ్వు ఇంకా పాపంలోనే బ్రతుకుతా ఉన్నావు. తిరిగి జన్మించి అనుభవంలోనికి నీవు వచ్చినా ఆ మారు మనసు తగిన ఫలాలు నీలో లేవు. ప్రేమ లేదు, జాలి మనసు లేదు, నీలో మరి సాత్వికం లేదు, దీర్ఘశాంతం లేదు, ఇవేమీ లేవు నీలో. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఉంటే దేవుని స్వరాన్ని ఈజీగా నువ్వు క్యాచ్ చేయగలవు. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు పసిగట్టగలవు. అధికారికంగా మాట్లాడినా, వ్యక్తిగతంగా మాట్లాడినా, సర్కమ్స్టాన్స్ పరిస్థితుల ప్రకారంగా మాట్లాడినా, వాక్యానుసారంగా మాట్లాడినా, లేక సేవకుల్లో నుంచి మరి మాట్లాడినా, వాక్యము ద్వారా మాట్లాడినా, పరిశుద్ధాత్మ ద్వారా ఎలా మాట్లాడినా నువ్వు ఈజీగా కనిపెట్టేయగలవు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో మనము దేవుని మహిమ కొరకు జీవించాలండి ఈ భూమి మీద. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, ఇదిగో నా మహిమ నిమిత్తము నేను మిమ్మలను సృజించాను. 1 కొరింథీ 10:31లో అంటాడు కదా, మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మరి మీరు ఏమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి. దేవునికి స్తోత్రం. అసలు మనం ఈ భూమి మీద సృష్టించబడిందే ఎందుకొరకు, దేని కొరకు, ఎందు నిమిత్తమై మనం చేయబడ్డామంటే ఆయన మహిమపరచబడ్డానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన మహిమ కొరకు మనం చేయబడ్డామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి స్పృహ నీకుందా? దేవుని మహిమ కొరకు నువ్వు నడుచుకుంటున్నావా? దేవుని మహిమకు వచ్చేలాగా నువ్వు జీవిస్తున్నావా? దేవునికి మహిమ వచ్చేలాగా నువ్వు మాట్లాడుతున్నావా? దేవునికి మహిమ వచ్చేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఎలా దేవుని నుంచి మరి అద్భుతాలను చూస్తావు? ఎలాగ నీకు, నేను ముందు స్టార్ట్ చేశాను, ఎలా నీకు సంతోషం వస్తుంది, ఎలాగ నీకు సమాధానం వస్తుంది, ఎలాగ నువ్వు దీవించబడతావు, ఎలాగ అనేకులకు దీవెనకరంగా ఉంటావు? నువ్వు దేవునికి మహిమకరంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఒకసారి దావీదుని జ్ఞాపం చేస్తాను. దావీదు మరి తన యొక్క జీవితం అంతట్లో చేసిన అతిపెద్ద పాపం ఏంటి చెప్పండి ఒకసారి. దేవుడు తన జీవితంలో చేసిన అతిపెద్ద పాపం, కొన్ని పాపాలు ఉన్నాయి, అందులో ఏదైనా కొన్ని ఐడెంటిఫై చేయండి అమ్మా. ఊరియాని చంపించడం, ఇందాక చెప్పా, బెత్షెబాతో పాపం చేయడం. పర్లేదు చెప్పండి, ఆయన ఏమనుకోరు. దావీదుగా ఇక్కడ లేరు కూడా ఏమన్నా అనుకుంటానికి చెప్పచ్చు. మీరు రాంగ్ చెప్పేస్తే ఓయ్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అనరు ఇప్పుడు దావీదు గారు వచ్చి. చెప్పండి, పర్లేదు, మీకు తెలిసిందే చెప్పండి. ఎంత నాలెడ్జ్ ఉందో మనకి తెలిసిపోతుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇంక టైం వేస్ట్ చేయను. అవును, బెత్షెబాతో ఆయన పాపం చేశారు, తర్వాత మరి ఊరియాని చంపించారు. ముఖ్యంగా బైబిల్ ప్రకారంగా ఆయన చేసిన అతి పెద్ద పాపం ఏంటంటే, మరి ఆయన యొక్క సైన్యాన్ని ఒకానొక దినాన్ని ఆయన లెక్కించారు. ఆ మాటలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 2 సామ్యూయల్ గ్రంథం 24వ అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయం 2 సామ్యూయల్ గ్రంథము ఆఖరి చాప్టర్లో మనకి ఈ మాటలన్నీ కనపడతాయి. మరి దావీదు సైన్యాన్ని లెక్కించమని చెప్తాడు యోవాబుతో. యోవాబు కూడా అంటాడు, ఎందుకు లెక్కించడం, అసలు ఈ కోరిక మీకు ఎందుకు పుట్టింది? సైన్యం ఎంత ఉంటే ఏంటి? దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు కదా. అది 10 లక్షలు ఉన్నా 10,000 మంది ఉన్నా దేవుడు మనతో ఉండగా, ఆ సైన్యాన్ని బట్టి కాదు ఇన్ని రోజులు మనకి విజయం వచ్చింది, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకి విజయం వచ్చింది. ఏల ప్రభువా, ఇలాంటి కోరిక, వింత కోరిక మీకు ఎందుకు పుట్టింది ప్రభువా అని మరి యోవాబు కూడా గైడ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మరి ఈ దావీదు మహారాజు చెప్పాడంటే చెయ్యాలి. లెక్కించిన తర్వాత మరి దావీదు తాను చేసింది పాపమని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం 13వ వచనంలో నేను చేసినది పాపము అని అంటాడు. అంతేనమ్మా? ఒకసారి చదువు. నేను పాపము చేసి ఏమన్నాడు? నేను పాపము చేశాను అని అన్నాడు. బెత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు మరి అన్నాడు పాపము చేశాను అని అన్నాడు. కానీ ఇక్కడ ఇచ్చేటటువంటి విషయంలో అతడు చేసినటువంటి పాపాన్ని ఏమని సంబోధిస్తున్నాడు? 2వ సమూయేలు గ్రంథము మరి 24వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం ఫాస్ట్గా. జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము. ఇప్పుడు చూడండి ఏం కొట్టుకుందంటండి, చెప్పండి ఒకసారి. జనసంఖ్య లెక్కించినందుకు దావీదు యొక్క మనసు ఏం చేసిందంట? మనసున్న వాళ్ళకే కొట్టుకుంటుందండి. దేవునికి స్తోత్రం. కొంతమందికి మనసు చంపబడుతుంది. బైబిల్ ప్రకారంగా వారిని వాత వేయబడిన మనస్సాక్షి, చంపబడిన మనస్సాక్షి అంటే వాళ్ళకి మనస్సాక్షి ఉండదు. ఇక్కడ నిజంగా మనము దేవుని పిల్లలమైతే ఏదైనా ఒక పొరపాటు చేసామనుకోండి, ఏదైనా ఒక తప్పిదం చేసాము, పోనీ చిన్న అబద్ధమే ఆడేసాము, చిన్న దొంగతనమే చేసేసాము, ఏదైనా ఒక పాపం చేసేసామనుకోండి, ఆ రోజంతా మనసు ఎలా ఉంటుంది? తెగ కొట్టేసుకుంటా ఉంటుంది. ఎవరైనా పాపం చేస్తారండి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకునేంత వరకు కూడా మనం పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, సరి చేసుకుంటాం, ఇదంతా ఓకే. కానీ మరి నిజంగా మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఏదో తెలుసో తెలియకో, కొన్నిసార్లు తెలిసి చేస్తాం, కొన్నిసార్లు తెలియక చేస్తాం. ఎలా చేసినా ఇది తప్పు అని మన మనస్సాక్షి గర్దిస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షి కొట్టేసుకుంటా ఉంటుంది. అలా ఎప్పుడైనా ఎవరికైనా కొట్టుకుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా కొట్టుకున్న వాళ్ళకి మనసు ఉన్నట్టు, మిగతా వాళ్ళకి లేదు మనసు. ఇంకా ఏదైతే అయింది లేసేద్దాం, వాడు చేశాం కదా, ఇంకోటి కూడా చేద్దాం అని అన్ని కుప్పలు చేసుకుని కూర్చుంటారు. ఏంటవి? పాపాలు. మనసు కొట్టేసుకుంటుందంట దావీదుకి. తను చేసినటువంటి ఆ యొక్క జనసంఖ్య ఆ విషయమే తప్పిదాన్ని బట్టి దావీదు యొక్క మనసు కొట్టుకొనగా అతను ఏమంటున్నాడమ్మా? నేను గొప్ప పాపం చేసి తిని. చూసారా అక్కడేమంటున్నాడు? నేను పాపం చేశాను, కానీ ఇక్కడ నేను గొప్ప పాపం చేశాను. ఐ హ్యావ్ డన్ ఎ గ్రేట్ సిన్. గొప్ప పాపం చేశాను, అక్కడ కేవలం పాపం చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప పాపం చేసినందుకు మరి దేవుని యొక్క శిక్ష వచ్చిందండి. అక్కడ దేవుడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళాక అధ్యాయం చదవండి, భలే ఉంటుంది. ఏం చేయమంటావు దావీదు? ఖచ్చితంగా పాపం చేస్తే మాత్రం క్షమించబడతాం. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. క్షమించబడతాం, కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం ఈ భూమి మీద మనము అనుభవించాలి. దేవునికి స్తోత్రం. శిక్షించబడతాం. మేబీ ఆ శిక్ష కొంచెం తగ్గించవచ్చేమో, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఏం చేయమంటావు? నువ్వు చేసింది తప్పు, మరి గొప్ప పాపం. ఏం చేయమంటావు? 7 సంవత్సరాలు క్షామం రప్పించమంటావా, కరువు రప్పించమంటావా? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 7 సంవత్సరాల కరువు. రెండోది ఏంటమ్మా? మరి 3 సంవత్సరాలు నువ్వు తరమబడడం, నీ విరోధుల చేత నువ్వు తరమబడ్డం, దేశంలో నుంచి తరమబడ్డం 3 సంవత్సరాలు. తర్వాత అమ్మా 3 నెలల. దేవునికి స్తోత్రం. తర్వాత 3 దినాలు తెగులు. అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఎక్కడ ఉంటాయంటే 24వ అధ్యాయంలో 13 నుంచి, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు నిలవలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకుందువా? 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ABC. ఏ గోతులో ఊగుతావంటే 3 గొయ్యలే. 7 నెలల కరువు కావాలా? 3 నెలలు మరి నువ్వు తరమబడ్డం కావాలా? లేక 3 దినాలు తెగులు కావాలా అంటే ఆయన అంటాడు, ఏదైనా సరే మరి దేవుని చేతిలో పడ్డమే మేలు, శత్రువుల చేతిలో పడ్డం కంటే, ఇంకా మరి పరిస్థితుల చేతుల్లో పడ్డం కంటే దేవా నీ చేతిలో పడ్డమే మేలు. ఎందుకంటే 1 రోజు అయిన తర్వాత, 2 రోజులు అయిన తర్వాత దేవా దేహి ప్రాపిని ప్రభువా అంటే ఆయనే ఏదో మన శిక్షణ తగ్గిస్తాడు. కాబట్టి ప్రభువా వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో మమ్మల్ని పడేయద్దు, నీ చేతిలోనే పడతాను, ఏం చేసుకుంటావో చేసుకో అంటే దేవుడేం కరిగిపోలా. ఏం చేశాడండి? పాపానికి శిక్ష ఉంటుంది. మరి తెగులు వచ్చిందండి. తెగులు వస్తే అక్కడ బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు కేవలం 5-6 మందినే చంపబడ్డారు. కేవలం 5-6 మంది చంపబడ్డారు. కానీ ఇక్కడ 15 వచనం ప్రకారంగా దేవుడిచ్చినటువంటి తెగులు బట్టి 70,000 మంది చనిపోయారంటండి. ఎంతమంది?
బెత్షెబాతో చేసిన పాపను బట్టి ఒక 5-6, ఇక్కడ 70,000 మంది మరి చంపబడ్డారు. ఆ తర్వాత మరలా ఆ అధ్యాయమంతా మీరు చదివితే ఎదుగో వెళ్ళిపోయి ఆ దేవుడే ఆ దూతను ఆపిక చాలే ఆపేసాయి. 16వ వచనంలో ఉంటుందండి, ఎంత బాగుంటుందో. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపమునంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఇక చాలు నాయన ఆపేసాయి. 70,000 మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవునికి మరి బాధ వచ్చి ఇక చాలా ఆపేసాయి. ఆ తర్వాత మరి దావీదు బలిపీఠం కట్టడం, మరి ప్రార్థన చేయడం, ఒప్పుకోవడం, ఇవన్నీ జరుగుతాయండి. నేనేమంటానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రేంజ్ వచ్చేసిందని దావీదు ఏం చేశాడు, ఇక దేవుణ్ణి మర్చిపోయి ఈ సైన్యం అంతటినీ లెక్కించుకొని ఈ సైన్యాన్ని బట్టి సంతోషించాలని, ఈ సైన్యాన్ని బట్టి అతిశయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ దేవుని కోపం మండింది. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి కోపం రాకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కోపం వస్తే మనం అందరం కూడా తుడిచిపెట్టబడతాము. ఆయన ఊపిరి చాలు, ఆయన ఊపిరి చాలు మనము గాల్లో కలిసిపోవడానికే. కాబట్టి ఆయన కోపం తెప్పించదు, ఆయన మహిమ కొరకు జీవించండి. ఒక్కసారి నేను మొన్న ఆదివారం చెప్పాను, దేవుడు చూస్తున్నాడు 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 అనుకుంటాం కదా. ఈరోజు ఇంకో మాట చెప్తాను, ఏంటో తెలుసా? ఇదిగో నేను ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందా అని ఆలోచించు. ఏది చేసే ముందైనా తింటున్నావు, ఇది తింటున్నప్పుడు దేవునికి మహిమ వస్తుందా? ఫలానా చోటుకి వెళ్తున్నావు, ఏమండి, సినిమా హాల్కి వెళ్తే దేవునికి మహిమ వస్తుందా? అక్కడ ఎవరు ఉంటారు? రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. అపహాసకులు కేకలేస్తూ ఉంటారు, ఏళ్ళేస్తూ ఉంటారు, లోక సంబంధమైన మనుషులు. ఆ తెర మీదేమో మరి అర్ధనగ్నంగా శరీరం అంతా కనపడేలాగా మరి అది మహిమ తీసుకొస్తుందా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఈ పని నేను చేస్తున్నాను, ఈ మాట నేను మాట్లాడుతున్నాను, మరి ఇది నేను చేస్తున్నప్పుడు ఈ క్రియ నా దేవునికి మహిమ తీసుకొస్తుందా అని నిన్ను నువ్వు అడుక్కో. నువ్వు ప్రశ్నించుకో. ఫస్ట్ నేను ప్రశ్నించుకొని, వద్దు, ఇది దేవునికి మహిమ తీసుకురాకపోతే అది కొన్ని కోట్ల రూపాయలు కలిసి వచ్చేదైనా సరే దాన్ని పక్కన పెట్టేశాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మరి మాట్లాడుతున్నప్పుడు మనం వినగలిగేటువంటి స్టేజ్లో ఉండాలి, గ్రహించాలి. ఆయన నీతో చాలాసార్లు మాట్లాడేశాడు, ఈరోజు కూడా నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు గ్రహించలేకపోయావేమో, వాక్యము ద్వారా మాట్లాడినా, మరి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నా, సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉన్నా, కొంతమంది పరిశుద్ధులైనటువంటి విశ్వాసుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నా, అధికారికంగా నీతో మాట్లాడుతూ ఉన్నా, పరిశుద్ధాత్మ స్వరము ద్వారా, మెల్లని స్వరము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నా, దర్శనముల ద్వారా, కళల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నా, నువ్వు గ్రహించుకోలేకపోతున్నావేమో. ఎదుగో గ్రహించుకొని ఈ లోకంలో దేవుని మహిమ కొరకు జీవించు. మనం చదువుతాము మరి ఆ యొక్క అద్భుతము, కానాలో జరిగినటువంటి అద్భుతము మరి దేవుని మహిమ కొరకు అక్కడ చేయబడింది. హల్లెలూయా. ఆ కార్యము జరగడం వలన అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని మనం చదువుకున్నాం. కాబట్టి మన దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఆయన స్వరాన్ని విని మరి ఆయన చెప్పినట్లు చేస్తూ ఆయన మహిమ కొరకు జీవించి మనము క్రమపరచబడి సరిచేయబడి దేవుని రాజ్యానికి మనం అందరం కూడా సిద్ధపరచబడదుము గాక. ఆ విధమైనటువంటి కృప మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. పరిశుద్ధుడైన మా దేవ, ఈ మధ్యాహ్న సమయమందు మీరు ఇచ్చిన ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరిచి ఈ వాక్యములో ఉండేటువంటి ఆ దీవెనలు పొందకనగలిగేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ నన్ను మమ్మలను మీ యొక్క పరిశుద్ధ బాహువునకు అప్పగించుకుంటూ ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మమ్మలను మార్చి సంతోషంతో తృప్తితో మమ్మల్ని నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి.